వాక్యం బోధిస్తున్న సమయంలో జనసమూహం ఏం చేస్తున్నారు? చక్కగా వాక్యంలోనే మనకి తెలియజేస్తున్నారు. ఆయన మీద పడుచుండగా అంటే ఎంత విస్తారమైన జనాలు ఇస్తున్నారు. యేసు ప్రభు బోధన బోధిస్తుంటే నలుదిక్కుల అనేక జనసమూహం వస్తున్నారండి. వస్తమే కాదు, యేసు ప్రభు వారి మీద పడిన స్వస్థత అంట, యేసు ప్రభు వారిని పట్టుకున్న స్వస్థత అంట, అంగీకరించి తాకిన అద్భుతమైన స్వస్థతలు అంట. మరి అనేక జనసమూహము వస్తున్నారండి. వస్తున్న సమయంలో ఆయన మీద ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన మీద పడుచుండగా, ఆయన మీద పడుచున్న సమయంలో గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచాడు. హల్లెలూయా. ఏ సరస్సు? గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచాడు. అయితే ఆ సరస్సు తీరమున ఎవరున్నారు? పేతురు ఏం చేస్తున్నారు? చేపలు పడతాకి వెళ్ళాలి. హల్లెలూయా. ఏం చేశాడు? రాత్రంతయు మేము ఏం చేస్తున్నాము? వలకు చేపలు పడతాకి వెళ్ళాము, వేట వేయడానికి వెళ్ళాం, కానీ ప్రయోజనం ఏమీ లేదు. అయినను నీ మాట చెప్పున మేము మరలా వల వేయడానికి సిద్ధముగా ఉన్నామని పేతురు సెలవిస్తున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. పేతురుకు తెలుసు చేప ఎక్కడ ఉంటుందో, పేతురుకు తెలుసు ఎక్కడ వల వేస్తే ఎన్ని చేపలు పడతాయో పేతురుకు తెలుసు. కానీ జాలర్లకు తెలిసినంత విధంగా మనకేమన్నా తెలుస్తుందా? తెలియదు. ఎందుకనంటే వాళ్ళ వృత్తి చేపలు పట్టడం, వేటకు వెళ్ళడం. మరి రాత్రంతయు తిరిగిన ఒక చేప కూడా పడలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి మాట చెప్పున పేతురు వెళ్ళాలంటే, పేతురు నీవు ఇంకా లోపలికి ఆ ధోనిను నిన్నగా ఆ ధోనిను ఇంకా లోపలికి పాను అని చెప్పాడు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అక్కడ ప్రభు అని చెప్తున్నాడు, నీవు ఇప్పుడు వల వేయుడి అని చెప్పాడు. వల వేస్తే ఎలా ఉందంట? వల మీరు మనం ఇందాక చదువుతున్నాం. ఇక్కడ ఐదవ వచనం చూద్దాం. లోక సువార్త 5వ వచనం. సీమోను ఏలువాడా రాత్రంతయు మేము ప్రయాసపడి ఉంటిమి కానీ మాకేమీ దొరకలేదు. హల్లెలూయా. రాత్రంతయు ప్రయాసపడ్డాం. రాత్రంతయు ఒకే పని నాది, చేపలు పడటమే. కానీ ఎంత ప్రయాసపడినా, ఎన్నిసార్లు వలవేసినా నాకు ఒక్క చేప కూడా పడలేదయ్యా. తర్వాత చెప్పండి. అయినను నీ మాట చెప్పున వల వేయుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు ఎవరి మాట నమ్మి ఉన్నాడండి? దేవుని మాట, బోధకుడు మాట. ఆ బోధకుడు ఎవరు? క్రీస్తు ప్రభు. మరి బోధకుడు మాట నమ్మి ఉన్నాడు. ఎప్పుడైతే నమ్మి ఉన్నాడో ఏం చేశారంట? అక్కడ ఇంకొక మాట చదువుకున్నాం. ఏం చేశారు? చదువు. వారనుడు చేసి విస్తారమైన